డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఆచరించడానికి కారణం ఏంటి? ఈ విషయం కొద్ది మందికే తెలుసుంటుంది. ఈ రోజు వీడియోలో అంబేద్కర్ గారి జీవితంలో బౌద్ధ మతం భాగం ఎందుకైందో వివరిస్తా. నా పేరు దివ్య. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ప్రతిరోజు మీ దాకా చేరాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈ పేరు చెప్తుంటే ఎవరికైనా గర్వంగా ఉంటుంది కదూ. నా చిన్నతనంలో 5th 6th చదువుతున్నప్పుడు అనుకుంటా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటుంటే ఎవరో పెద్ద డాక్టర్ ఏమో అనుకునేదాన్ని. ఆయన జ్ఞానంలో డాక్టర్ అయ్యారని, ప్రపంచాన్ని చదివేశారని తెలుసుకున్నాక పట్టుదలకు దీక్షకు ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. అంత కష్టంలో కూడా చదువుకొని భారతదేశానికి గర్వకారణంగా నిలిచి రాజ్యాంగ నిర్మాత అయ్యారంటే మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో ఆయన తండ్రి గారైన రామ్జీ మాలోజీకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎన్నో కష్ట నష్టాలను ఎదిరించి అంబేద్కర్ చదువుకి పునాది వేశాడు. గ్రేట్ ఫాదర్ కదా, సో ఇన్స్పైర్డ్. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో మోవ్ అనే ప్రాంతంలో పుట్టాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం అంబేద్కర్ నగర్ గా పిలుస్తున్న విషయం అందరికీ తెలుసు కదా. అంబేద్కర్ పూర్వీకుల నుండి తన తండ్రి వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలోనే పనిచేశారు. చిన్నప్పుడు స్కూల్లో కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. తండ్రి రామ్జీ మాలోజీ అంబేద్కర్ కి భారతీయత గురించి, హిందూ గ్రంథాల గురించి చెప్పేవాడు. రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు ఇలా అన్ని విషయాలు చెప్పేవాడు. అప్పుడే తన మనసులో ఎన్నో ప్రశ్నలు. తండ్రి చెప్పిన గ్రంథాల్లోని గొప్పతనం సమాజంలో కనిపించట్లేదు ఎందుకని? కులం అనేది మనిషి జీవితంలోకి ఎప్పుడు ఎలా వచ్చిందో అనే ప్రశ్నలు. చిన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. తాను పొందిన అవమానాల్ని అభిమానాలుగా, చీత్కారాలని సత్కారాలుగా, హేట్ ని గ్రేట్ గా చేసుకోవాలని, కులానికి వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నాడు. దానికి తాను ఎంచుకున్న వెపన్ చదువు. అవును, చదువుతోనే ఆయన గౌరవాన్ని పొందాడు. చదువుతోనే అగ్రవర్ణాల వారితో సమానంగా కూర్చున్నాడు. వాళ్ళకి ధీటుగా మాట్లాడాడు. చివరికి ఆయన అపారమైన నాలెడ్జ్ వల్ల రాజ్యాంగ నిర్మాత కూడా కాగలిగాడు. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ కదా. చదువు ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళనైనా టాప్ పొజిషన్ కి తీసుకెళ్లగలదు. జస్ట్ ఇక్కడ చదువు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఇష్టమైన మరో రోల్ మోడల్ అబ్దుల్ కలాం గురించి ఒక్క మాట చెప్తా. అబ్దుల్ కలాం కూడా చాలా పేదవాడిగా పుట్టి చిన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకునేవాడు. ఇంట్లో వాళ్లకు చదివించే స్తోమత లేదని మెరిట్ స్కాలర్షిప్ సాధించి దాని ద్వారా చదువుకొని భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇది చదువుకు ఉన్న వాల్యూ అంటే. సరే, అంబేద్కర్ ని కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వరకే పరిమితం చేసే వారికి, అంబేద్కర్ పేరు చెప్పుకొని పాలిటిక్స్ చేసే వారికి నా ప్రశ్న ఏంటంటే, కులం లేదని అందరూ సమానమేనని పోరాడిన అంబేద్కర్ ని మళ్ళీ మళ్ళీ కులానికే అంటగట్టి కొన్ని వర్గాలకే లిమిటేషన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇంకా అసలు టాపిక్ లోకి వద్దాం. అంబేద్కర్ హిందూగా పుట్టి పెరిగి భారత తొలి లా మినిస్టర్ గా, లాయర్ గా, రాజ్యాంగ నిర్మాతగా పేరు సాధించడమే కాదు, భారత అట్టడుగు వర్గాల వారికి అండగా ఉన్నాడు. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకించాడు. బ్రిటిష్ వాళ్లకు భారత ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన అనేక కుతంత్రాలలో భాగమైన ఏ పనినైనా అంబేద్కర్ వ్యతిరేకించాడు. అసలు మనుస్మృతిని అంబేద్కర్ దహనం చేశాడా? ఆధారాలు ఉన్నాయా? ఏం మనుస్మృతిని దహనం చేశాడు? ట్రాన్స్లేట్ చేయబడి ఒరిజినల్ మనుస్మృతికి విరుద్ధంగా బ్రిటిష్ కుతంత్రంలో భాగమైన దానినే దహనం చేశారని నేను భావిస్తున్నా. ఈ విషయంలో చాలా మంది చాలా రకాల స్టోరీస్ చెప్తుంటారు. ఎవరికి వారు ఏదో కథను అల్లి చెప్తుంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక కన్ఫ్యూషన్ లో పడిపోతున్నాం. నేనైతే ఆయన చేసిన ప్రమాణాలనే నమ్ముతా. డాక్టర్ అంబేద్కర్ చేసిన 22 ప్రమాణాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ మనుస్మృతి దహనం రోజున డాక్టర్ అంబేద్కర్ చేసిన 22 ప్రమాణాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ మనుస్మృతి దహనం చేసిన రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 5 ప్రమాణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మనుస్మృతి దహనం చేయాలని ఆలోచించే ముందు ఈ ప్రమాణాలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని చెప్పారు. 1, చాతుర్వర్ణాన్ని నేను నమ్మను. 2, నాకు కుల భేదాలపై నమ్మకం లేదు.
కులాలు మనుషులు స్వార్థం కోసం సృష్టించినవి. 3 హిందూ మతాల్లో అంటరానితనానికి చోటు లేదు. ఈ అంటరానితనం అనేది కావాలని కల్పించబడిన దురాచారం. 4 హిందూ ధర్మంలో సమానత లేదు అంటే ఒప్పుకోను. మనుషులే ఈ అసమానతలకు కారణం. 5 దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు మరియు ఇతర సౌకర్యాలలో అంటరాని వారికి సమానమైన హక్కులు ఉండాలని నేను నమ్ముతాను. మనుస్మృతిని దహనం చేసే సంఘటన డిసెంబర్ 25, 1927న మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మహద్ అనే ప్రాంతంలో జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనుస్మృతిని దహనం చేయాలనే తీర్మానాన్ని గంగాధర్ నీలకంఠ సహస్రబుద్ధే అనే బ్రాహ్మణుడు ప్రతిపాదించాడు. అంబేద్కర్ మనుస్మృతి మొత్తం గ్రంథాన్ని దహనం చేయడానికి ఒప్పుకోలేదు. దానిలో నీచంగా ట్రాన్స్లేట్ చేయబడిన పేజీల్నే దహనం చేశారు. ఆ మనుస్మృతి ట్రాన్స్లేట్ చేయబడింది మాత్రమే. ఒకటి ఆలోచించండి, హిందూ గ్రంథాల్లో వేదాలు, వేదాంగాలు, పురాణాలు, శ్రీమద్ భాగవతం లాంటి వాటిని ఎందుకు దహనం చేయలేదు? వాటిల్లో కూడా శూద్ర అనే అంశం ఉంది కదా. ఏ రాజు ఏ రాజ్యం ఫాలో కాని మనుస్మృతిని మాత్రమే ఎందుకు దహనం చేశాడు? అర్థం చేసుకోండి. దీన్ని వక్రీకరించి ప్రజల్లో భేదాలను సృష్టించారు కాబట్టి హిందూ సమాజంలో ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ మతం అందరూ సమానమే అని చెబుతుంది కాబట్టి. మిషనరీస్ తీసుకొచ్చిన మతాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే భారతీయ ధర్మం అంటే ఆయనకి గౌరవం ఉందని తెలుస్తుంది కదా. ఆయన గురించి రాయాలంటే 100 వ్యాసాలు రాయవచ్చు. ఆయన ఎంచుకున్న మార్గాన్ని ఈనాడు కొందరు తప్పుగా చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ఆయన గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.